హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈరోజు నేను బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూసాను. అసలు కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ మధ్య దరిద్రాలు అనుకోవద్దులే కానీ. సో కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ. తమ్మ మూవీ కంటే ముందు దివాళీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి మాట్లాడాలి. మిత్రమండలి, డ్యూడ్, తెలుసు కదా, కేరామ్. సో నాకు 4 మూవీస్లో నేను మిత్రమండలి ప్రీమియర్ చూసాను. సో నాకు అంత గ్రేట్ అనిపించలేదు. సో అది కావాలనే రివ్యూ ఇవ్వలేదు. తర్వాత డ్యూడ్ చూసాను, డ్యూడ్ మీకు రివ్యూ ఇచ్చేసాను. అండ్ ఈ రోజే నేను కేరాంప్ అండ్ తెలుసు కదా మూవీ 2 చూసాను. నాకు కేరాంప్ మూవీ మన మీమర్స్ పరంగా అండ్ కాంటెంట్ పరంగా కొంచెం నాకు కిరణ్ అబ్బవరం గారి ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేసేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తెలుసు కదా మూవీ ఐ కైండ్ లైక్డ్ ఇట్. నాకు నచ్చింది మూవీ. ఎందుకంటే ఒక అబ్బాయి వర్షన్ లో ఒక అమ్మాయి డైరెక్ట్ చేస్తే ఎలా తీస్తుంది అనేది పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ న్యూ కాన్సెప్ట్. అందరికీ నచ్చకపోవచ్చు, నాకు తెలీదు, బట్ నాకు కొంచెం నచ్చింది. అంటే ఓవరాల్ మూవీ మొత్తం అయిపోయేసరికి ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఓకే, బాగుంది మూవీ అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ మెయిన్ రివ్యూ, అంటే ఇది రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి నేను ఇదే రివ్యూ మెయిన్ అని చెప్తున్నాను. సో తమ్మ మూవీ ఏంటి అని అంటే మనకి ఇది బేడియా, స్త్రీ, మళ్ళీ తర్వాత ముంజియా, ఇవన్నీ హారర్ ఫిలిం ఫ్రాంచైజ్ వస్తుంది వాళ్ళది, మ్యాడాక్ మూవీ వాళ్ళది. సో అందులో ఇది వన్ ఆఫ్ ద మూవీ అనమాట. తమ్మ లీడింగ్ యాజ్ రష్మిక గారు అండ్ ఆయుష్మాన్ ఖురానా, ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ లీడ్ రోల్స్. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఏ వ్యాంపైర్. ఏ ఆలోచిస్తున్నారు డాక్టర్? బేతాల్. సో బేతాల్ కొట్టి కాటేస్తే ఎలా అవుతుంది, ఆ తర్వాత మనకి ఏమేం జరుగుతుంది అని సింపుల్ స్టోరీ. మూవీ అంత ప్లాట్ ఏం లేదబ్బా. మూవీ నాకు ఎలా అనిపించింది అని అంటే ఇట్స్ ఓకే, ఒక పెద్ద యూనివర్స్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని బిల్డ్ చేసుకోవడానికి ఒక్కొక్క స్టెప్ ఎలా చేస్తారు అన్నట్టు చూపించారు. అండ్ క్యామియోస్ వర్ గుడ్. రష్మిక యాక్టింగ్ చాలా బాగుంది, రష్మిక గారిది. క్యామియోస్ మనది బేడియా మూవీ ఫ్రాంచైజ్ వచ్చేస్తుంది అండ్ ముంజేలో క్యారెక్టర్ వస్తుంది. సో ఇది మీరు ఫ్రాంచైజ్ చూస్తేనే అర్థమవుతుంది అని ఏం కాదు. ఇట్స్ ఏ నార్మల్ బేసిక్ కొటేజ్ మూవీ. ఇట్స్ అ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను నేను, ఎందుకంటే నాకు అంత సో గ్రేట్ ఏం అనిపించలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది అంతే. ఇది వాళ్ళ దాంట్లోనే హై బడ్జెట్ పెట్టి తీసిన ఫిలిం అన్నమాట. కానీ నాకంత బడ్జెట్ ఏం అనిపించలేదు. కొంచెం గ్రాఫిక్స్ లో కొంచెం అయితే బాగానే ఇచ్చారు. స్టోరీ చాలా సింపుల్ ఉంది, కొంచెం బాగుండు అనిపించింది. ఎందుకంటే ఒక హారర్ ఫిలిం ఫ్రాంచైజ్ని రాసుకుంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా రాసుకోవాలి. సో మేబీ ఎవరెవరో డైరెక్ట్ చేసి ఉండొచ్చు, ఎవరెవరో తీసి ఉండొచ్చు, దట్స్ నాట్ ద మ్యాటర్ ఇక్కడ. బట్ ఇంకొంచెం బాగా తీస్తే బాగుండు అనిపించింది. కొన్ని మూమెంట్స్లో నాకు చాలా బాగా నవ్వొచ్చింది, కొన్ని మూమెంట్స్లో అయితే నాకు అంతేం అనిపించలేదు, ఎప్పుడైపోతుందో అనిపించింది. సో ఈరోజు మార్నింగ్ ఫస్ట్ కేరాంప్కి వెళ్ళి, అక్కడ నుంచి ఒక షూట్కి వెళ్ళి, అక్కడ నుంచి తమ్మకి వెళ్ళి, తమ్మ అయిపోగానే తెలుసు కథకి వెళ్ళి, తెలుసు కథ నుంచి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇప్పుడు రివ్యూ రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నందుకు లేట్ అయింది, క్షమించండి, మన్నిస్తేనే కదా కొన్నిసార్లు ముందుకెళ్ళగలం. కొన్ని రోజులు కైండ్ ఆఫ్ మెస్ ఉంటుంది ఇంకా. సో అందుకే నేను కార్నర్ కట్ కొట్టా, ఫుల్ కట్ కొడతా, ఇంకా వాల్ కట్ ఇంకా రెడీ అవ్వలేదు. సో దానికి కొంచెం టైం పడుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీ కెన్ నో దట్ హూ ఆర్ బీయింగ్ యాక్టివ్ అండ్ ఫాలోయింగ్ అస్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో ఇలాంటి వీడియోస్, రివ్యూస్, ముచ్చట్లు కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎప్పుడు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండ్ వ్యూవర్స్, అనదర్ వీడియో మావా. బాయ్.